కథలో రాజకుమారి యొక్క పార్ట్ 1 అండ్ 2 మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదా ఛానల్లో సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? కొన్ని రోజులు గడిచాయి. పవన్ మాత్రం ఇంకా పల్లవి గురించి ఆలోచిస్తూ తన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇంకా తన ధ్యాసలోనే గడుపుతున్నాడు. అంత జరిగాక పల్లవి ఆ ఆటో వాడితో కాంటాక్ట్ అవ్వడం మానేసినట్టు భావించిన పవన్ కి తన అంచనా తప్పని తెలుస్తుంది. పల్లవి ఇంకా వాడితోనే కాంటాక్ట్ ఉన్నట్టు ఒకరోజు మళ్ళీ తన మొబైల్ హ్యాక్ చేయడం ద్వారా తెలుసుకోగలిగాడు. వాడితో ఎందుకంటూ పవన్ మళ్ళీ పల్లవితో వారించాడు. దానికి పల్లవి అలాంటిదేం లేదని ముందు అబద్ధం చెప్పినా పవన్ ప్రూఫ్ చూపించడంతో తను నిజం అంగీకరించక తప్పలేదు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. పల్లవి వాడితో కాంటాక్ట్ లో లేదని చెప్పడం, మళ్ళీ దొరికిపోవడం, దాన్ని ఏదోలా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, ఇలా పలుమార్లు జరగడంతో ఇక పల్లవి మారదని, తనకి చేస్తున్న మేలంతా పల్లవి ఇంకెప్పటికీ అర్థం చేసుకోలేదని, అదంతా వృధా అని భావించి పల్లవిని తన దారిన తనని వదిలేశాడు పవన్. అలా ఇద్దరు దాదాపు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం పూర్తి చేసి 4వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ఆ సంవత్సరం చదువు పూర్తయ్యాక ఇద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు పవన్ తల్లిదండ్రులు, పల్లవి తండ్రి. పల్లవి తల్లికి గాని పల్లవికి గాని అది ఏమాత్రం ఇష్టం లేదు. అదే విషయం పల్లవి తండ్రికి చెప్పే ప్రయత్నం చేసింది పల్లవి తల్లి. కానీ దానికి ఏమాత్రం ఒప్పుకొని పల్లవి తండ్రి, నీకేం తెలీదు, నేను చెప్పినట్టు నా మేనల్లుడితోనే నా కూతురి పెళ్ళంటూ తన భార్యని చెడామడా తిడుతూ కోపగించుకున్నాడు. దాంతో పల్లవి కూడా తన తండ్రి మాటకు ఎదురు చెప్పలేక తనకి పవన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే తన అభిప్రాయాన్ని వెల్లడించలేకపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ పల్లవి మనసుకి ఏమాత్రం పవన్ని చేసుకోవడం ఇష్టం లేదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో పల్లవికి పాలుపోక అప్పటికే తను ప్రేమిస్తున్న రవి, అదే పల్లవి బావ, వాళ్ళమ్మ తరపు, తనని సలహా అడుగుతుంది. ఇలా రోజు బాధపడే కంటే ఒకసారి దీన్ని పవన్తో మాట్లాడి సెటిల్ చేసుకుంటే సరిపోతుంది కదా అంటూ రవి సలహా ఇచ్చాడు పల్లవికి. పవన్కి కూడా నేనంటే ఇష్టమే, తనకి ఇది ఎలా చెప్పను, పైగా ఇది వరకు ఒకసారి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటుంటే కనీసం అడ్డు కూడా చెప్పడం లేదు తను. అయినా ఇదంతా ఓ ఆసరాగా తీసుకొని నన్ను ఎలాగైనా దక్కించుకోవడానికి తను ప్రయత్నిస్తున్నాడేమో అని పల్లవి మనసుని లేనిపోని ఆలోచనలు కుదిపేస్తున్నాయి. చివరికి వాళ్ళ బావ చెప్పినట్టు ఏదైతే అది అయ్యిందని ఒకసారి పవన్తో మాట్లాడి చూద్దాం అనుకుంది పల్లవి. ఇక అనుకున్నదే తడువుగా తన మనసులో ఉన్నదంతా పవన్కి చెప్పేయాలనుకుంది పల్లవి. చివరికి ఒకరోజు పవన్కి మెసేజ్ చేసింది పల్లవి, తనని పర్సనల్గా కలవాలని, తనతో మాట్లాడాలని. చాలా రోజుల తర్వాత ఇలా పల్లవి మెసేజ్ చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయాడు పవన్. కానీ పవన్కి అర్థమయ్యింది పల్లవి తనని ఎందుకు కలవాలనుకుంటుందో. అది వీళ్ళ ఇరువురి ఇళ్లల్లో కొన్ని రోజులుగా నలుగుతున్న వీళ్ళిద్దరి పెళ్లి గురించేనని, అది ఇష్టం లేని పల్లవి తనని కలిసి ఆ విషయమే చెప్పాలనుకుంటుందేమోనని ముందే సందేహించాడు పవన్. కానీ ఒకవేళ పల్లవి మనసు మార్చుకొని తన అభిప్రాయానికి ఫేవర్గా కూడా విషయం ఉండొచ్చానని ఒక చిన్న ఆశ లేకపోలేదు పవన్కి. పల్లవి ఏం చెప్తుందోనని ఆతృతగా తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు పవన్. అలా వెళ్ళిన పవన్కి అక్కడ పల్లవితో పాటు తన బావ రవి కూడా ఉండటం చూసి కొంచెం ఆశ్చర్యం కలిగింది. అంతకు ముందు అతనితో పవన్కి పెద్దగా పరిచయం లేదు. తనని చూసి కలిసి కూడా చాలా ఏళ్ళు అయ్యింది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. కానీ తను ఇప్పుడెందుకు ఇక్కడ ఉన్నాడు, పైగా పల్లవి తననెందుకు తీసుకువచ్చింది అనే సందేహాలు తనకి రాక తప్పలేదు పవన్కి. ఏంటి పల్లవి, కలవాలి, మాట్లాడాలి అన్నావు, ఏదైనా ముఖ్యమైన విషయమా అంటూ మొదలుపెట్టాడు తన మదిలో మెదులుతున్న సందేహాలు పక్కన పెట్టి. హా అవును, బాగా ముఖ్యమైన విషయమే బావా, సారీ పవన్ రవి వంక చూస్తూ అన్నది పల్లవి. కనీసం తనని బావ అని పిలవడానికి కూడా ఇష్టపడని పల్లవి పైగా వాళ్ళ బావతో రావడం పవన్కి పల్లవి ఏం చెప్పాలనుకుంటుందో అర్థమయ్యింది. ఆశగా వచ్చిన పవన్కి నిరాశే మిగిలినట్టు అయ్యింది. కానీ ఇవేం పైకి కనబడనివ్వకుండా పవన్ పల్లవి చెప్పిన సారీకి నవ్వుతూనే, పర్లేదు చెప్పు, ఏంటా విషయం అంటూ అడిగాడు. అది ఎలా చెప్పాలా అని పల్లవి నాంచుతుంటే, ఎందుకలా తడబడతావు, ఉన్నదేగా చెప్పు. చూడు బాస్, నేను పల్లవి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, అంతకు మించి ప్రేమించుకుంటున్నాం. మీ ఇద్దరికి ఇంట్లో వాళ్ళు మాత్రం పెళ్లి చేయాలని చూస్తున్నారట. అది తనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఐ మీన్
ఇష్టపడిన నన్ను కాదని ఇష్టం లేని నిన్ను చేసుకొని తను జీవితాంతం హ్యాపీగా ఉండలేదు. నేను కూడా తనని వదులుకోలేను. ఇది చెప్దామని నిన్ను పిలిచాము. కానీ ఈ విషయం చెప్పడానికి తనెందుకో తడబడుతుంది. అఫ్కోర్స్ తనకి మీరంటే ఇష్టం లేదని మీకు తెలుసనుకోండి. మీ పెద్దవాళ్ళు మీ పెళ్లి టాపిక్ తెచ్చిన ప్రతిసారి వద్దని చెప్పే ధైర్యం చేయలేక బయటపడలేకపోతుంది. ఎందుకంటే తను ఒక ఆడపిల్ల కాబట్టి. కానీ మీకేమయ్యింది? మీరు కూడా ఒకసారి ఆలోచించి ఈ విషయాన్ని సున్నితంగా వాళ్ళతో చెప్తే సరిపోతుంది కదా. అది నాకు, మీకు, తనకి కూడా మంచిదే కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మన ముగ్గురి లైఫ్ మ్యాటర్. అందుకే నేను ఇలా ఓపెన్ అయ్యి ముక్కుసూటిగా చెప్పాల్సి వస్తుంది అంటూ రవి చెప్పాడు. రవి ఇంకా మాట్లాడుతుంటే తన మాటలు పూర్తయ్యే లోపే కళ్ళెర్ర చేసి కోపంగా అతని వంక చూశాడు పవన్. దాంతో ఒక చిన్న పని ఉంది, మీరిద్దరూ కంటిన్యూ చేయండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి. సారీ, తనేదైనా తప్పుగా అనుంటే అన్నది పల్లవి. చాచా, మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, అందులో తన తప్పేముంది? మన ఇద్దరికీ పడదని మావయ్యకి, అత్తయ్యకి, పైగా మా అమ్మ నాన్నలకి కూడా తెలుసు. కానీ మా మావయ్య వాళ్ళకి నిన్ను కోడలుగా చేసుకోవాలని, నన్ను అల్లుడిగా చేసుకోవాలని మావయ్యకి ఎప్పటి నుండో ఉంది. మనం పుట్టకముందే వాళ్ళు డిసైడ్ అయిపోయారని వాళ్ళంటుంటే నువ్వు మావయ్య మాట ఎలా కాదనలేవో నేను కూడా అంతే. మా నాన్నగారికి ఎదురు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయాను. నీకు తెలుసుగా, చిన్నప్పటి నుండి ఆయనంటే నాకెంత భయమో. అందుకే సైలెంట్గా ఉండిపోయాను తప్ప వాళ్ళని అడ్డు పెట్టుకుని నిన్ను ఏదోలా పొందాలని కాదు. ఇందాక తను అడిగిన వాటికి సమాధానమిది. నిజం చెప్పాలంటే వాళ్ళతో పాటు నాకు ఉండేది, ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతావా, మనిద్దరం ఒకటి కాకపోతామా అని. కానీ ఈ రోజుతో అది తేలిపోయింది. నిజానికి అమ్మా నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గరే పెరిగావు కదా. వాళ్ళని చివరి వరకు బాగా చూసుకుంటావని వాళ్ళకి అదొక ఆశ. పైగా నాకు ఈ బయట ప్రపంచంలో నువ్వు తప్ప వేరే అమ్మాయి కూడా తెలీదు. ఒకసారి ఆలోచించు పల్లవి అంటూ తన మనసులో మాట కూడా చెప్పాడు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? వాళ్ళకేం, వాళ్ళు ఎన్నన్నా అనుకుంటారు. వాళ్ళు ఏదో అనుకున్నారని, ఇష్టపడ్డారని మన ఇష్టాలన్నీ చంపుకొని కలిసి ఉండలేము కదా. నేనైతే కలిసి కాపురం చెయ్యలేను. నా గురించి కూడా నీకు చిన్నప్పటి నుండి తెలుసు. ఇక మా బావ విషయానికి వస్తే, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే తను కూడా నాకు ప్రపోజ్ చేశాడు. నీకు చెప్పిన సమాధానమే తనకి చెప్పాను. అయినా తను చాలా లైట్గా తీసుకున్నాడు. నేను కాదన్నా అదేం మనసులో పెట్టుకోకుండా నాతో చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కూడా. కానీ నువ్వు మాత్రం ఒకసారి ఎవడో లవ్ లెటర్ ఇచ్చాడంటూ నన్ను అనుమానించావు. ఇంకోసారి అబ్బాయిలతో చాటింగ్ చేస్తున్నానని తప్పుపట్టావు. ఎంత చెప్పినా వినకుండా నా ఫోన్లో నిఘా పెట్టి నన్ను అనుమానించావు. ప్రతి చిన్న విషయంలో నన్ను అపార్థం చేసుకుంటూ అనుమానించావు. నాకు అమ్మా నాన్న దగ్గర లభించిన స్వేచ్ఛ నీ వల్ల పోయినట్టు అనిపించింది. ఒక రకంగా నన్ను మానసికంగా హింసించావు. ఆ రోజే అనుకున్నా, నీలాంటి వాడితో జీవితాన్ని పంచుకుంటే నా లైఫ్ నాశనమైపోతుందని. అప్పుడు కూడా జరిగిందంతా నేను మా బావకి చెప్పాను. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. నీ అనుమానాలతో డిప్రెషన్లోకి వెళ్ళిన నాకు ఆ టైంలో తోడున్నాడు, ధైర్యం చెప్పాడు. ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకువచ్చాడు. అప్పుడు అర్థమైంది నాకు తన ప్రేమలో స్వచ్ఛత ఉందని. కానీ నీ ప్రేమలో అమ్మ కోసం, నాన్న కోసం, మావయ్య కోసం అంటూ ఎటు చూసినా స్వార్థమే. అందుకే నాకు నువ్వంటే మరింత అసహ్యం పెరుగుతుంది. ఇప్పుడు కూడా నువ్వు నన్నుగా ప్రేమించానని చెప్పట్లేదు. అయినా ఆలోచించాల్సింది నేను కాదు, నీది ఎలాంటి ప్రేమో నువ్వే ఒకసారి ఆలోచించు. చివరిగా ఒక మాట, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వే ఎలాగైనా ఆపాలి. లేదంటే నేనెక్కేది పెళ్లి పీటలు కాదు, పాడి అంటూ అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోయింది పల్లవి. పవన్ మాత్రం తన మాటలకు ఇంకేం మాట్లాడలేక అక్కడ నిల్చుని ఉండిపోయాడు. నీ సొగసుల సౌందర్యం మాయమైన వేళ ఎందుకాగలేదో నీకై నా ఈ నయనపు ఎదురుచూపులు. నీ పలుకుల సవ్వడి మోగిపోయిన వేళ ఎందుకాగలేదో నీకై నా ఈ నిరంతరపు ఆలోచనలు. నీ పెదవుల చిరునవ్వు ఇక దొరకదన్న వేళ ఎందుకాగలేదో నీకై నా ఈ నిశ్వాసములు. నీ అడుగుల కదలిక దూరమైన వేళ ఎందుకాగలేదో నీకై నా ఈ హృదయపు స్పందనలు. ఇదే అసలైన ప్రేమంటూ నా మది నాకు మద్దతు ఇస్తూ జేకొడుతుంది. ఇక బయటపడవా అంటూ నా బుద్ధి నన్ను వెక్కిరిస్తూ చీకొడుతుంది. ఎవరి మాటని వినను, ఎవరికని నచ్చజెప్పను. నువ్వే చెప్పు ఓ ప్రియనేస్తం. దూరమైన చేరుపైన నా తీరపు అల నువ్వని, బరువైన బాధ్యతైన నా ఊహల పల్లకి నువ్వని, భారమైన
బంధమైన నా హృదయపు తీగ నువ్వని, స్వప్నమైన నిజమైన నా వేకువ పొద్దు నువ్వని వాటికి నీకు తెలీదా? చివరిగా నీతో చెప్పాలని ఉంది. నువ్వు దూరమవుతున్నా ఎన్నాళ్ళగానో నీకై నా ఈ మనోవేదన, ఎన్నేళ్ళైనా తప్పదుగా నీకై నా ఈ నిరీక్షణ. నీకై తప్పించే కాదు కాదు, నీ ప్రేమకై నిరంతరం శ్రమించే ఓ ప్రేమ పిశాచి అంటూ పల్లవికి చెప్పాలనుకున్న మాటలు కాస్త బయటపడక తన మదిలోని ఓ కవిత వరదై ఉప్పెనలా ఉప్పొంగుతూ పొంగి పొర్లుతుంది. అలా పల్లవి పవన్ని చీకొట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే జరగని చిరునవ్వుతో కూర్చున్న పవన్, ఆ లవ్ లెటర్ సంగతి అసలే నీ ఫ్రెండ్ రమ్యకి తెలిసి ఆ లెటర్ గురించి నన్ను అడగమంది. కానీ అప్పుడు కనుక నేను తన మాటను పడిచెమని పెట్టుంటే తను మన ఇంట్లోనో లేక బయట ఎవరికో చెప్పేది. అసలే పల్లెటూరు కదా, నువ్వే అల్లరయ్యేదానివి. అప్పట్లో నేను నిన్ను ఇష్టపడకపోయినా మనిద్దరి మధ్య బంధం కన్నా దూరం అనేది ఎక్కువగా ఆధిపత్యం వహిస్తున్నా మా మేనమామ కూతురనో లేక నాతో చిన్నప్పటి నుండి పెరిగావనో ఇంకెందుకనో మరి నువ్వెలా అల్లరవ్వడం నా మనసుకి ఇష్టం లేదు. అందుకే ఆ విషయంలో నన్ను నువ్వు తప్పుగా అనుకుంటావని తెలిసి కూడా అందులో జోక్యం చేసుకోక తప్పలేదు అని నీకెలా చెప్పను? ఇక ఆ చాటింగ్ విషయానికి వస్తే ఆ ఆటో డ్రైవర్ గురించి నాకు పూర్తిగా తెలుసు. వాడు ప్రేమ అనే పేరుతో ఆడపిల్లల మనసుల్ని వంచే రకం. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వాడికి అలవాటు. అలా నాకు తెలిసి చాలా మంది జీవితాలను నాశనం చేశాడు. కానీ ఎంతైనా ఆడపిల్లలు కదా, బయటపడలేక సైలెంట్గా ఉండిపోయారు వాళ్ళు. కారణం, ఇంటి పరువు మంట కలిసిపోయి వాళ్ళ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళ కన్నవాళ్ళు ఏమైపోతారో అనే భయం. అప్పటికే వాడికి ఒక అమ్మాయితో ఎఫైర్ ఉన్నట్టు వాడే నీకు చెప్పినా అది నీకు అర్థం కాలేదు. పైగా దాంతో నీ దగ్గర ఒకంత సానుభూతిని కూడా పొందాడు. ఇంత పచ్చిగా ఈ పచ్చి నిజాలన్నీ నాకు నీతో చెప్పడం ఇష్టం లేక సున్నితంగా చెప్తూ ఆ కొందరి ఆడపిల్లల్లో నువ్వు కూడా ఒక దానివి అవ్వకూడదని వాడి నుండి నిన్ను దూరం చేసే ప్రయత్నం చేశాను. కానీ అవన్నీ నీ దృష్టిలో అనుమానాలయ్యే. నీకనిపించినట్టు నీ మీద నేను పెంచుకున్నవి అనుమానాలు కాదు. మావయ్య స్థానంలో ఉండి నేను నీపై తీసుకున్న జాగ్రత్తలని నీకెలా చెప్పను? నువ్విన్ని చేస్తూ కూడా పైగా నాదే అంతా తప్పన్నట్టు అనుమానం అనుమానం అంటూ నిన్ను అంతగా ప్రేమించిన నా మనసుని గాయపరుస్తున్న నిన్ను తెలిసో తెలియకో తప్పులు చేస్తున్నానని హెచ్చరించానే తప్ప తప్పుడు పనులు చేస్తున్నావంటూ తప్పు పట్టలేదు. అమ్మ కోసమో నాన్న కోసమో లేక మావయ్య కోసమో నేను నిన్ను కోరి ఉంటే నువ్వనుకున్నట్టుగానే ఆ అనుమానాన్నే నిజం చేస్తూ ఎప్పుడో నీ గురించి ఇంట్లో చెప్పి వాళ్ళ మనసు మార్చేవాడిని. లేదంటే ఇదంతా ఇంట్లో చెప్తానని నిన్ను బెదిరించి నిన్ను నీ శరీరాన్ని లొంగదీసుకునేవాడిని. కానీ నిర్మలమైన నా మనసు స్వచ్ఛమైన ప్రేమతో అమాయకమైన నీ మనసునే కోరుకుంది. నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని అంటుంది కూడా ఆ అమాయకత్వపు మనసునే కాని నీ దేహాన్ని కాదని నీకెలా చెప్పను? నిన్ను బాగా అర్థం చేసుకున్నాడని, అందుకే అతనినే ఇష్టపడుతున్నానంటూ నువ్వు పరిచయం చేసిన మీ బావ రవి ఎప్పుడైతే నువ్వు నన్ను కాదన్నావో మీ అమ్మకి ఇష్టం కాబట్టి నువ్వు కూడా తననే ఇష్టపడుతున్నావేమోనని అతని గురించి కూడా ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే అందులో అతని గురించి తెలిసిన విషయం అప్పటికే తనకి కొంతమంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని. బహుశా ఆ కారణంతోనే నువ్వు చెప్పినవన్నీ పట్టించుకోకపోవచ్చు. కానీ నాకున్నది నువ్వు ఒక్కదానివే కదా. అందుకే కాబోలు నేను తీసుకున్న ఆ అతి జాగ్రత్తలు కాస్త నీ పాలిట అనుమానాలయ్యాయి. ఒకవేళ నీకిందాక చెప్పినా నువ్వు నమ్మవని తెలుసు. పైగా అప్పటికే నీ మంచి కోరి నేనేం చెప్పినా అది నీకు నెగిటివ్గానే రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇవేం నీ దగ్గరికి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు తనని అంతలా ఇష్టపడుతున్నట్లు చెప్తుంటే తనని నువ్వెంత నమ్మావో అర్థమవుతుంది. కానీ నీపైన అపారమైన ప్రేమ ఉందని ఇంతకుముందు తను కూడా చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. ఇవన్నీ నువ్వెప్పుడు తెలుసుకుంటావో మరి అంటూ పల్లవి వెళ్తూ విడిచిన ప్రశ్నలకు తన మనసులోనే సమాధానాలు చెప్పుకున్నాడు. మరి ఇవన్నీ పల్లవికి చెప్తే అర్థం చేసుకుంటుందా? అసలు కనీసం వింటుందా? అందుకే పల్లవి వదిలిన ప్రశ్నలకు పవన్ మనసే సమాధానాల వేదికయ్యింది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలేవీ తెలియని ఇంట్లో వాళ్ళు మాత్రం వీళ్ళ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఒకటే చర్చలు. ఇష్టం లేని పవన్ని పెళ్లి చేసుకోలేనని చెప్తే ఎక్కడ నాన్న కోప్పడతారన్న భయం పల్లవిలో. తనంటే ఇష్టం లేని అమ్మాయి మనసులో బలవంతంగా చోటు సంపాదించడం నచ్చని పవన్ వాళ్ళ నాన్నగారికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదని ఎదురు చెప్తే
ఎక్కడ తనకి ఆయనకి ఇంకా దూరం పెరుగుతుందోనన్న భయం పవన్లో ఎప్పటికప్పుడు రేకెత్తుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఆఖరికి వచ్చేశారు. అప్పుడే వాళ్ళ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. పల్లవి, పవన్ ఇద్దరూ తెలివైన స్టూడెంట్స్ కావడంతో వేరువేరు కంపెనీలలో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు. ఇక ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేవు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాడు పల్లవి తండ్రి. ఇప్పుడే కదా నాన్న చదువు పూర్తయింది, ఒకే ఒక్క సంవత్సరం ఉద్యోగం చేసి అప్పుడు మీరన్నట్టు నడుచుకుంటాను అంటూ తండ్రికి నచ్చచెప్తూ ఆ పెళ్లిని వాయిదా వేయించే ప్రయత్నం చేసింది పల్లవి. అరెరే, నాన్నేం ఉందమ్మా, బావనే కదా నువ్వు చేసుకోబోయేది, పైగా ఇద్దరూ హైదరాబాద్లోనే కదా ఉండబోయేది, పెళ్ళయ్యాక కూడా జాబ్ చేసుకోవడంలో తప్పేముంది చెప్పు అంటూ పల్లవి తండ్రి సర్ది చెప్పాడు. ప్లీజ్ నాన్న, ఒకే ఒక్క సంవత్సరం, మిమ్మల్ని నేనెప్పుడూ ఏమీ అడగలేదు కదా, మీరు చెప్పిన దానికి దేనికి నేను అడ్డు చెప్పలేదు. ఈ ఒక్క విషయంలో ఒకే ఒక్కసారి కొంచెం ఆలోచించండి నాన్న, ప్లీజ్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది పల్లవి. ఎప్పుడూ ఏదీ కోరని తన కూతురు అంతలా తనని అడిగేసరికి తన కోరికను కాదనలేక దానికి ఒప్పుకున్నాడు పల్లవి తండ్రి. అదే విషయం పవన్ తల్లిదండ్రులతోనూ చెప్తే వాళ్ళు కూడా దానికి అడ్డు చెప్పలేదు. ఇద్దరికీ చదువు పూర్తయి ఆఫర్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లవి ఒకసారి పవన్ని కలవాలంటూ తనకి మెసేజ్ పెడుతుంది. పవన్ని కలవడానికి ఈసారి కూడా తనతో పాటు రవిని తీసుకొస్తుంది పల్లవి. అప్పటికే కోపంతో ఊగిపోతున్న పల్లవి పవన్ రాగానే, చూడు పవన్, నీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పా, నాకు నువ్వన్నా ఈ పెళ్ళన్నా ఇష్టం లేదని. ఒకవేళ బలవంతంగా ఈ పెళ్లి చెయ్యాలని ఇంట్లో వాళ్ళు చూసినా, నన్ను చేసుకోవాలని నువ్వు ప్రయత్నించినా నా చావును చూస్తారని. అయినా నువ్వేం అదురు బెదురు లేకుండా సైలెంట్గా ఉన్నావు. నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని నీ ప్లాన్ కదూ. అదే నిజమైతే అవసరమైతే పాడైనా ఎక్కుతాను, కానీ పెళ్లిపీటల్లో నీ పక్కన మాత్రం కూర్చోను. దయచేసి ఇప్పటికైనా నా బాధని అర్థం చేసుకో అంటూ పవన్పై ఉన్న అయిష్టాన్ని మరొక్కసారి బయటపెట్టింది. పల్లవి మాటలకు అప్పటికే ముక్కలైన మనసుతో పవన్ మాత్రం ఏం సమాధానం చెప్పలేక అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మధ్యలో కలగజేసుకున్న రవి, ఎందుకు బ్రదర్, తనకి నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంది కదా, తనని వదిలేయొచ్చుగా, ఎందుకలా తనని హింసిస్తావు? అయినా ఇష్టం లేని అమ్మాయిని చేసుకొని నువ్వేం సుఖపడతావు? తనని ఇంకెలా సంతోష పెట్టుకోగలవు చెప్పు? వదిలేయ్ బావా, తనకి ఎంత చెప్పినా వృధా తప్ప మన ప్రేమ అర్థం కాదు. మనం ఇంతలా ప్రాధాయపడుతూ అడుగుతుంటే తనకేం పట్టనట్టు ఎలా మౌనంగా ఉన్నాడో చూడు. చెప్పాగా, తను ఆశపడుతున్నట్టు తనకి నా శరీరమే కావాలి తప్ప నా మనసేం కోరుకుంటుందో తనకి ముఖ్యం కాదు. నీది ప్రేమ కాదు, నేనంటే వ్యామోహం. అదేంటి పల్లవి అలా అంటావు? నేను కూడా నీకు చెప్పాగా, నేనెందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నానో. అది నాన్నగారికి ఎదురు చెప్పలేక తన మాట పూర్తయ్యేలోపు, చీచీ, నీకెంత చెప్పినా అర్థం కాదు, నీతో ఇలాంటి విషయం డిస్కస్ చేద్దామని పిలిచా చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ పల్లవి చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆగు పల్లవి అంటూ ఒక పక్క పవన్, మరో పక్క రవి పిలుస్తున్నా పట్టించుకోకుండా. ఏంటి బాస్ నువ్వు, అయినా ఈ మాత్రం దానికేనా? చూడు తన మనసుని ఎంత బాధ పెట్టావో. మనస్సాక్షి లేని వీడు కూడా నా ముందు మనసు గురించి మాట్లాడుతున్నాడు అని తన మనసులో అనుకుంటాడు పవన్ రవి మాటలకు. దీనికి ఒక ఉపాయం ఉంది. అదేంటంటే, నీకు వచ్చిన జాబ్ని వదులుకున్నావనుకో, ఎలాగో నీకు జాబ్ ఉండదు కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకొని పల్లవి ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఇక ఈ జాబ్ ఎలాగో వేస్ట్గా ఎవడికో పోవడం ఎందుకు? నా పలుకుబడి ఉపయోగించి దాన్ని నేనే దక్కించుకుంటా. సో నువ్వు జాబ్ లేనివాడివి, నేను ఉన్నవాడిని. ఎలాగో మా అత్తకి నేనంటే ఇష్టం కాబట్టి ఆ పెళ్ళికొడుకు స్థానంలో నీ బదులు నేనుంటాను. అంతే, సింపుల్. అప్పటికే రవి మాటలకు కోపంగా ఉన్న పవన్కి అది మరింత ఎక్కువైంది. దాంతో రవి, అంత కోపంగా చూడకు పవన్, ఇదంతా నా స్వార్థం కాదు, పల్లవి మంచి కోరే చెప్తున్నా. తెలుసుగా తను ఎంత మొండిదో. తను అనుకున్నదంటే అది జరగాలి అంతే. లేకపోతే తను ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. అయినా తనని ప్రేమించిన వాడిగా తన సంతోషాన్ని కోరుకోవాలి తప్ప తన చావుని కోరుకోవడం తప్పు కదా బ్రో. నీకు మనసుంటుందిగా, అది ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు కదా. అదే కదా నిజాయితీ గల ప్రేమ. కనీసం ఈ కాస్త హెల్ప్ అయినా చేసి నీ ప్రేమలో నిజంగా నిజాయితీ ఉందని నిరూపించుకో మరి అంటూ వల్లమాలిన నీతులు బోధిస్తున్నాడు. తన మాటలకి పవన్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
నలుగురితో తిరిగే నువ్వు కూడా నిజాయితీ గురించి, ప్రేమ గురించి మాట్లాడుతున్నావు. నేను ప్రాణంగా ప్రేమించిన ప్రేమని లాక్కున్నావు. కష్టపడి సంపాదించుకున్న జాబ్ పైనే కన్నేసి దాన్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావు. పైగా పల్లవి బాగు కోరుకుంటున్నా అంటూ నా ముందు ఎంత బాగా నటిస్తున్నావు. ఆ అమాయకురాలి ముందు సాగినట్టు నీ ఆటలు నా ముందు సాగవు, గుర్తుంచుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు పవన్. ఓహో, నా గురించి మొత్తం తెలిసిపోయిందన్నమాట. ప్రేమించిన ప్రియురాలు వేరే వాడితో ప్రేమలో పడితే చీకొట్టి వదిలేసే వాళ్ళని చూశాను, కానీ నువ్వేంటి బ్రో నా గురించి ఇంత లోతుగా తెలుసుకున్నావు? గొప్ప ప్రేమికుడివే నువ్వు. అయినా ఇప్పుడు ఇదంతా తనకి చెప్తావా ఏంటి? ఒకవేళ నువ్వు తనకి చెప్పినా ఇదంతా తన మీద ఆశతోనో లేక కోరికతోనో తనని దక్కించుకోవాలని నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటుంది తప్ప నువ్వు అనుకుంటున్నది ఏమీ జరగదు. తను నీకు దక్కదు. తెలుసుగా తన దృష్టిలో నీ స్థానమేంటో నువ్వు చెప్పేది ఏది నమ్మదు. ఎక్కువగా విర్రవీగకు రవి. నువ్వు చేసిన తప్పులు తనకి ఏదో ఒక రోజు తెలియకుండా ఉండవు. ఆ రోజు నీ బ్రతుకేంటో ఒక్కసారి ఆలోచించు. కానీ ఎవ్వరితో చనువుగా మెలగని తను ఇంతలా నమ్మిన నువ్వు కూడా మోసం చేస్తున్నావని తెలిస్తే తను ఏమైపోతుందో అనే దిగులు కూడా. అందుకేరా నేను కూడా మౌనంగా ఉండిపోయింది. అదే బ్రో, నేను కూడా నీకు చెప్తుంది. నా గురించి తెలిసిన విషయాలన్నీ నీలోనే దాచుకుని నేను చెప్పినట్టు చెయ్యి. పల్లవి ప్రాణాలు నిలబెట్టిన వాడివి అవుతావు. ఆ జాబ్ నాకిచ్చి నీ మరదలి మొగుడిని ప్రయోజకుడిని చేసిన వాడివి అవుతావు. అప్పుడు నీ మరదలని ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోగలను. అసలే నీది దయా హృదయం అంట కదా. అంతగా ప్రేమించిన మరదల కోసం తప్పకుండా ఇదంతా చేస్తావులే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి. రవికి పవన్కి మధ్య జరిగిందంతా పవన్ పల్లవికి చెప్పే ప్రయత్నం చేస్తాడా? రవి పల్లవికి చేస్తున్న మోసాన్ని పవన్ బయట పెడతాడా? ఇప్పటి వరకు పవన్ మాటే లెక్క చేయని పల్లవి ఇప్పుడు మాత్రం తను చెప్పేది వింటుందా? అసలు పల్లవికి నిజాలు తెలుస్తాయా? లేదా పల్లవి ఎక్కడ తను చెప్పినట్టు తెగిస్తుందోనని పవన్ మౌనంగా ఉండిపోతాడా? రవి అడిగినట్టు పవన్ తన జాబ్ని రవికి త్యాగం చేస్తాడా? మరి వాళ్ళ పెళ్లిపై అన్ని ఆశలు పెట్టుకున్న పవన్ తల్లిదండ్రులు, మావయ్యల పరిస్థితి ఏమిటి? తరువాత భాగంలో తెలుసుకుందాం.